హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? చాలా లేట్ అయిపోయింది అనుకున్నారు కదా. కొన్ని ఎమర్జెన్సీ, కొన్ని అర్జెంట్గా ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ చేసుకుందాం అని అనుకున్న వెంటనే కొంచెం డిలే అయింది. ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా దయచేసి క్షమించండి. ఈ సమయంలో మనం చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క మాట చదువుకొని ఈరోజు మన వాక్యంగా దేవుడు ఇచ్చేటటువంటి మాటను పొందుకొని మన యొక్క ప్రయాణం కొనసాగిద్దాం. ఈరోజు చేసేటటువంటి ప్రయాణాలు. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, వందనాలైనా ఉదయకాల సమయంలో ప్రభా మార్నింగ్ మిరాకిల్స్ అనే ఒక కార్యక్రమం ద్వారా బలపడుతున్నటువంటి బిడ్డల బట్టి వందనాలు. మీ యొక్క సన్నిధిలో చేరి మీ యొక్క సన్నిధిలో ఆరాధించి మేము ప్రార్థించి పొందుకోవడానికి మా యొక్క ఆయుష్ని ఈరోజు వరకు పొడిగించినందుకు వందనాలు స్తోత్రాలు చేయించుకున్నాం. మీ యొక్క మాట ద్వారా మాకు ధైర్యాన్ని ఇస్తారమ్మని యేసుక్రీస్తునామని వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మన యొక్క కుటుంబాలను, మన యొక్క బంధువులను, మన యొక్క మిత్రులను, మన తోటి వారందరినీ కూడా దీవించి ఆస్వాదించును గాక, మనకి తోడై ఉండి నడిపించును గాక. దేవుడు క్షేమమైన రీతిలో మనల్ని ఈరోజు చేసేటటువంటి ప్రతి ఒక్క పనిలో దేవుడే మన పక్షం నుండి తన యొక్క కార్యాన్ని చేయునుగాక, ఆమేన్. ఈ సమయంలో ఒక వాక్యం తీసుకుందామండి. గ్రంథంలో నుంచి, బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాక్యం చదువుకుందాం. మొదటి సమూయేలు 17వ అధ్యాయము, 47వ వచనం. మొదటి సమూయేలు 17వ అధ్యాయం 47వ వచనం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయనే మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. యుద్ధము యెహోవాదే. దేవుడు ఈరోజు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం, మన పక్షాన నుండి మన యొక్క కార్యాలు, మనము వెళ్తున్నటువంటి పోరాటంలో దేవుడే మనకు బలము దయచేసి ఆయన యొక్క కార్యాన్ని మన జీవితంలో జరిగించునుగాక. ఇంతవరకు మన యొక్క శక్తి చేత, మన బలం చేత మనకు మనమే జయిస్తామనుకున్నటువంటి పనులు అన్నింటిలో కూడా దేవుడు ఇన్వాల్వ్ అవుతున్నారు. దేవాది దేవుడు మన పక్షం నుండి తన యొక్క కార్యాలు చేయాలని. ఈ యొక్క అధ్యాయం చూసుకుంటే కనుక ఈ యొక్క వచనాల్లో సౌలుని దేవుడు ఏర్పరచుకున్న తర్వాత సౌలు ఇజ్రాయేలీయుల జనాంగాన్ని అంతటినీ కూడా చక్కని రీతిలో పరిపాలన చేస్తూ దేవుని ప్రజలందరినీ కూడా మంచి మార్గంలో నడిపిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవుడు చెప్పేటటువంటి విషయాలన్నీ కూడా ఆయన పాటిస్తూ శత్రువులైనటువంటి ఫిలిస్తీయుల మీద వారికి ఎప్పుడైతే ఇజ్రాయేలీల మీద యుద్ధం చేస్తూ ఉన్నారో, ఇజ్రాయేలీల మీద దాడి చేస్తానికి సిద్ధంగా ఉన్నటువంటి సమయాల్లో సౌలు ఏం చేశాడంటే ఒక 5 ప్రాంతాలకు మాత్రం వాళ్ళని పరిమితం చేశాడు. గాజా, అక్రాను, అలాగే మిగతా 3 ప్రాంతాలకి, అంటే మెయిన్ సిటీస్కి ఉన్నటువంటి ప్రాంతాలకు మాత్రమే, ఫిలిస్తీన్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతాలు ఒక 5 ప్రాంతాలకు మాత్రమే వాళ్ళు పరిమితి అయ్యేటట్టు చేశాడు. తర్వాత ఇజ్రాయేలీల మీద ఏదో విధంగా దాడి చేయాలని చెప్పి ఎలా అనేటటువంటి లోయగుండా వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి 2 ఎత్తైనటువంటి ప్రదేశాల్లో వచ్చి ఇజ్రాయేలీల దగ్గర, అంటే ఇజ్రాయేల్ యొక్క బోర్డర్స్ దగ్గరలోకి ఫిలిస్తీన్లు చొరబడి ఇజ్రాయేలీల మీద యుద్ధం చేయాలని వారు దొంగతనంగా వచ్చినప్పుడు అక్కడ బోర్డర్లో ఉన్నటువంటి ఇజ్రాయేలీల సైన్యము ఎదుర్కోవాలంటే మధ్యలో ఎలా అనేటువంటి లోయ ఉంది. అటువైపు ఎత్తైన ప్రాంతంలో, ఇటువైపు ఎత్తైనటువంటి ప్రాంతంలో, అటు పక్కన ఫిలిస్తీన్లు ఉన్నారు, ఇటు పక్కన ఇజ్రాయేలీలు ఉన్నారు, మధ్యలో లోయ. ఇంకొక సైన్యం రావడానికి వీల్లేనంతగా ఉన్నటువంటి పరిస్థితి. గెలిస్తే ఫిలిస్తీన్లన్నా గెలవాలి, గెలిస్తే ఇజ్రాయేలీలన్నా గెలవాలి. అటువంటి భయంకరమైనటువంటి సమయంలో ఫిలిస్తీన్ నుంచి గాతు ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి గొలియాతు సిద్ధమైపోయి తను ఉన్నటువంటి బలము, తనకి ఉన్నటువంటి ఎత్తు,
తనకున్నటువంటి ప్రావీణ్యము, యుద్ధ ప్రావీణ్యము, ఏ విధంగా ఎటువంటి దాడి చేసినా, ఎటువంటి ఇబ్బంది కలిగజేసినా కూడా జయించగలిగేటటువంటి శక్తి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి గొలియాతు. ఆ విధంగా ఫిలిస్తీన్ల తరపున ఎప్పుడైతే గొలియాతు నిలబడ్డాడో, తన యొక్క ఆకారం చూస్తేనే అక్రాను ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా చాలా భయాందోళన కలిగించినటువంటి ప్రజలు, ఆ ప్రాంత ప్రజలు. అటువంటి ప్రాంతం నుంచి, ఫిలిస్తీన్లో నుంచి ఎప్పుడైతే ఈ గొలియాతు బయలుదేరి ఇజ్రాయేలు మీద దాడి చేసి వారిని వశపరుచుకోవాలి, ఇశ్రాయేలీయులందరినీ కూడా వశం చేసుకోవాలి, ఫిలిస్తీన్లకి శత్రువులైనటువంటి ఇశ్రాయేలీయులందరినీ కూడా వారు దాసులుగా చేసేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇజ్రాయేలులో ఉన్నటువంటి ప్రజలు కూడా కొంత భయాందోళనకి అయ్యారు. అలాంటి సమయంలో దేవుడు ఏర్పరచుకున్నటువంటి దావీదు, ఈ యొక్క విషయాలన్నీ మనకు తెలుసు కాబట్టి ఉదయకాలాన కొంత సమయం మనము ధ్యానిస్తాం. అందుకోసం షార్ట్కట్లో చెప్తున్నాను. దావీదు ఎప్పుడైతే దేవుడు దావీదుని ఎన్నుకున్నాడో, దావీదు ఆల్రెడీ ట్రైనింగ్ అయిన వ్యక్తి. ఎక్కడ? అడవిలో. ఎలాగ ట్రైనింగ్ అయ్యాడంటే, అక్కడ 2 సార్లు దావీదు మేపుతున్నటువంటి గొర్రెలకు అపాయం కలిగించడానికి మృంగివేయాలని, తినివేయాలని, మృంగేసి నమిలేయాలని చెప్పి ఎంతో ఆకలిగా ఆశిస్తూ వచ్చిన ఎలుగుబంటి, సింహము, రెండిటిని కూడా ఏ విధంగా అయితే జయించాడో, దేవుడు పక్షాన దేవుడు బలం పొంది గొర్రెలు కాపాడుకోవడానికి ఎవరిని రెచ్చగొట్టాడు. ఆ అడవిలో ఉన్న సింహం లేకపోతే ఒక పిల్లి లాగానో అడవిలో ఉన్న ఎలుగుబంటి లాగానో కనిపించాడు. కాబట్టి ఏమని అన్నారంటే ఈ అందరికంటే కూడా డేర్ చేశాడు. నేను వాళ్ళకి భయం వేస్తుంది. కూడా భయం. బిడ్డల పరిస్థితి ఏంటి? ఎలాగైపోయిందని చెప్పి నువ్వు బాతున్నావా? నీ పక్ష దావీదు నిజంగా చూస్తే కనుక గొర్రెలు కాపరి. తను చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి బాగా తర్ఫీదు పొందినటువంటి సైన్యం కూడా ఎంతో హేళన చేసి ఉండొచ్చు. హీరో జీసస్ అని చెప్పి నాది మీకున్నటువంటి సమస్యకు పరిష్కరించి నీకున్నటువంటి అనారోగ్యాన్ని మిమ్మల్ని ఆరాధిస్తూ మీ యొక్క మాటలు విన్నటువంటి ప్రచన్న మీ బిడ్డకి దయచేస్తున్నామని త్వరలో పొందుకోబోతున్నటువంటి, అలాగే మీ యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి దేవుని బిడ్డలందరూ బట్టి ప్రార్థిస్తాం, విశ్వాసం బట్టి ప్రార్థన చేస్తాం. సహాయం చేయమని దీని ప్రయాణాల్లో ఎయిర్వేస్, వాటర్, మరి ఇంకా ఎవరైతే రక్షణ లేకుండా మా యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరి పక్షాన ప్రభా మీ యొక్క రక్షణ కార్యం జరిగిస్తూ ప్రార్థించుకుంటూ ఈ రోజంతా కూడా తోడు రమణి కీర్తనలు 121 మీ యొక్క హృదయ వాంఛలు నెరిగినటువంటి దేవుడు, ఆయన ఇందు విశ్వాసం ఉంచు, పొందుకో. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ టుమారో మార్నింగ్ at 5:30.